నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. అయితే మీరు అన్నట్లు నిజంగానే పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వచ్చిన ఒకే ఒక వ్యక్తి అనంత్ శ్రీరామ్ గారు. అయితే అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఇంకా చాలా మంది చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడారు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది పండితులు వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ అనంత శ్రీరామ్ గారు మాట్లాడింది ఎక్కువ కాంట్రవర్సీ అయిపోతుంది. ప్లస్ కల్కి మూవీలో కర్ణుడిది కరెక్ట్ క్యారెక్టర్ కాదు, ఆయన్ని పాజిటివ్గా చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అనంత శ్రీరామ్ గారు అక్కడ తనకిచ్చిన కొద్దిపాటి సమయం ఏదైతే ఉందో ఆ కొద్దిపాటి సమయంలో ఆయన ఎంతవరకు చెప్పాలనుకుంటున్నారో అన్ని నిజాలు చెప్పారు. కానీ ఆయనకి సమయాభావం వల్ల చెప్పలేకపోయిన అనేక విషయాలు ఇంకా ఉన్నాయండి. సినిమా ఇండస్ట్రీ పరంగా హిందుత్వం, హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలకే చూస్తూ ఉంటే కనుక ఈరోజు అనంత శ్రీరామ్ గారు చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడారు అంటున్నారు. అసలు ఆయన మాట్లాడిన దానిలో కాంట్రవర్సీ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడిన మాటల్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆయన మాట్లాడిన దానిలో ఏం తప్పుంది? సినిమా ఇండస్ట్రీలో స్టోరీస్ని వక్రీకరిస్తాం తప్ప? ఒక లవకుశ స్టోరీ వక్రీకరణ కదా? దానవీర సూరకర్ణలో వక్రీకరణలు లేవా? ఇంకా ఎన్నో పౌరాణిక సినిమాలు ఎన్ని వక్రీకరణలు ఉన్నాయి? అంటే ఒక ప్రఖ్యాతి కలిగిన నటుడు చేస్తున్నాడు కాబట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న దుర్యోధనుడిని కావచ్చు, కర్ణుడిని కావచ్చు, రావణాసురుడిని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా హీరోలుగా చూపించలేదా? ఇది మరి వక్రీకరణ అనరా? మరి మా గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదా, వ్యాస భారతం కావచ్చు, వాల్మీకి రామాయణం కావచ్చు, వీటన్నిటిని ప్రామాణిక గ్రంథాలు ఉండగా అప్రామాణికాలు లేకపోతే ఎవరో మసాలాలు ఎద్దని కథలు తీసుకొచ్చి సినిమాలు తీయమని మీకు ఎవరు చెప్పారు? అంటే మీరు సినిమా ద్వారా పౌరాణికాన్ని బతికించాలనుకోలే. మీరు సినిమా ద్వారా ఆ పౌరాణికాలని క్యాష్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా తీయకుండా ఉన్నదానికి మసాలాలు అద్దిన తప్పుడు కథలను తీసుకొచ్చి సినిమాల్లో చూపించారు. ఆయన చెప్పారు అది ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి. రెండోది, ఆఫ్ ద రికార్డు ఒక దేవుడి పేరు లేకపోతే బ్రహ్మాండ నాయకుడు అనే పేరు వచ్చేపటికి నేను కంపోజ్ చేయను అన్నాడు, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయను అన్నాడు. సో నీకు పాటలు కూడా రాయనని చెప్పాను అన్నారు. సో ఆఫ్ ద రికార్డ్ ఆయన జరిగిందని చెప్తున్నారు. ఆఫ్ ద రికార్డ్ జరిగింది అంటే ఆయన చెప్పిన స్టేట్మెంటే మనకి ప్రమాణం. ఎందుకంటే ఆ ప్రైవేట్ మీట్లో మీరు నేను ఎవరు లేం కదా, వారు చెప్పింది నమ్మాలి. ఒకవేళ వారు చెప్పింది అబద్ధం అయితే కనుక ఎవరో ఒకళ్ళని క్వశ్చన్ చేయండి. ఇండస్ట్రీలో అడగమనండి శ్రీరామ్ గారిని, ఆ వ్యక్తి ఎవరు నువ్వు ఇప్పుడు చెప్పాల్సిందే అని ఇన్సిస్ట్ చేయమనండి. లేదు ఒకవేళ ఆ ఘటన నిజంగా జరిగింది అనుకోండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు వచ్చి శ్రీరామ్ ఇట్లా మాట్లాడటం తప్పు, ప్రైవేట్ డిస్కషన్లో జరిగిన కాన్వర్జేషన్ని నువ్వు ఎందుకు పబ్లిక్ చేసావు ఆయన మాట్లాడమనండి. ఇందులో కాంట్రవర్సీ ఏముంది అంటున్నా. రీసెంట్గా కల్కి సినిమా చూసుకోండి. కల్కి సినిమాలో కర్ణుడు మళ్ళీ పుట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. కర్ణుడు మళ్ళీ పుట్టినట్టుగా చూపించినప్పుడు కర్ణుడు మంచివాడిగా మారి ఉన్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. దాన్ని మేము పెద్ద అబ్జెక్షన్ పెట్టాం, ఎందుకంటే అది ఫిక్షన్ కింద చూసుకుంటాము. దానిలో మళ్ళీ జన్మలో పుట్టినప్పుడు కర్ణుడు మంచివాడిగా పుట్టొచ్చేమో, ఎవరికి తెలుసు? ఈ రోజున మనిషిగా పుట్టిన మనిషి మరు జన్మలోకి మనిషిగా పుడతాడో లేకపోతే పశువుగా పుడతాడో తెలియదు. అలాంటిది అప్పుడు క్రూరంగా బిహేవ్ చేసిన కర్ణుడు ఇప్పుడు మంచివాడిగా అయ్యాడేమో. సో దట్ కుడ్ బి ఫిక్షనల్ అండి, మనం ఏదైనా హైపోథెసిస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ జన్మలో మహాభారత యుద్ధం అప్పుడు కూడా కర్ణుడు అసలు దానవీర సూరకర్ణుడు అని చెప్తారు కదా. ఓకే, ఒకవేళ నిజంగా దానకర్ణుడు, వీరకర్ణుడు, సూరకర్ణుడే అనుకుందాం. అసలు దుర్యోధనుడికి ద్రౌపది బట్టలు విప్పాలి, ద్రౌపది చీరను లాగాలి అనే దౌర్భాగ్యపు సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడేగా. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక్క చెడ్డ లక్షణాన్ని వదిలేద్దాం అనుకుంటామా? 100 దానాలు చేశాడు కాబట్టి ఒక మర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తాం. అదేంటున్నా, 100 దానాలు చేశారు కాబట్టి ఒకరిని మర్డర్ చేసే అవకాశమో లేకపోతే ఒక స్త్రీని రేప్ చేసుకునే అవకాశమో ఇచ్చేద్దామా? అలా ఎగ్జంప్షన్స్ ఉండవురా బాబు. నువ్వు 1,00,000 మంచి పనులు చేసినా నువ్వు చేసే చెడు పనికి నువ్వు అనుభవించాల్సిందే అని చాలా క్లియర్గా మహాభారతంలో చెప్పారు. ఎసెన్స్ తీసుకోవటానికి నొప్పేంటి మనకి? అలాగే రావణాసురుడు విషయం తీసుకుందాం. రావణాసురుడు సంగీతంలో గొప్ప విద్వాంసుడు, వేదం చదువుకున్నాడు, పరమ శివభక్తుడు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికీ మించి పరదారాపహరణం అనే ఒక దౌర్భాగ్యపు జబ్బు ఉంది కదా, పక్కవాడి భార్యల్ని లేకపోతే పక్కవాడి స్త్రీలను ఎత్తుకొస్తాం అనేది. మరి అటువంటి ఆ ఒక్క తప్పు కారణంగా అక్కడ రావణాసురుడిని చంపేశారు. అంటే ఈ 2 ఘట్టాల్లో మనం తీసుకోవాల్సింది ఏంటి? వ్యక్తి ఎంత గొప్పోడైనా సరే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వాడిని చంపాల్సిందే అన్నారు. ఈ రోజున స్త్రీవాదం పేరుతోటి, ఫెమినిజం పేరుతోటి చాలామంది వచ్చేసి స్త్రీలకు రక్షణ కావాలి, స్త్రీలకు స్వేచ్ఛ కావాలంటారు. అరే, ఆ రోజు రక్షణ ఇచ్చిన దాన్నేమో మీరు తప్పుపడతారు. ఈ రోజు రక్షించడం కోసం మాకు నిర్భయ చట్టాలు కావాలి, అభయ చట్టాలు కావాలి, దిశ చట్టాలు కావాలంటారు. అంత కఠినమైన శిక్షలు ఉంటాయి ఆడవాళ్ళ జోలికి వస్తే అని చెప్తే ఇంకా శిక్ష ఏముంటుందండి? సో మరి ఇతిహాస ఘట్టాలని ఇన్ని రకాలుగా వక్రీకరిస్తూ సినిమాలు తీశారు కదా. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడటం వల్ల నొప్పి వచ్చిందా వీళ్ళకి?
అండ్ అట్ ద సేమ్ టైం మేము ఎవరం కూడా సినిమాలను ద్వేషించట్లేదండి. సినిమా అభిమానులు మేము కూడా సగటు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటాం. ఈ చూసే క్రమంలో చాలా సినిమాలు పురాణాలను బతికించేలాగా తీసినవి కూడా ఉన్నాయి. అవును. వాటి గురించి మేము మాట్లాడట్లేదుగా. దాని గురించి కూడా ఆయన ఉదాహరణ ఇచ్చారు. అదే. రాముడినైనా కృష్ణుడినైనా వాళ్ళ కీర్తిస్తూ గురించి. కూర్చుంటామా, అవును. వాళ్ళేం సాధించారో కొంచెం సాధిద్దాం మిత్రం అని చెప్పేసి చెప్పారు. అవును. వాళ్ళలాగే మనం బ్రతకాలని చెప్పేసి చెప్తున్న సందర్భాలు, ఇచ్చే సందేశాలు ఉన్నాయి. దాన్ని మేము పాజిటివ్గానే తీసుకుంటున్నాం. ఎవరైతే నెగిటివ్గా తీస్తున్నారో, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆది పురుషుని సినిమా వచ్చింది ఓమ్రావ్. తను రియాలిటీకి దగ్గరగా ఉండేలా తీయాలి అని చెప్పేసి రామాయణాన్ని ఎన్నో ఘట్టాలని వక్రీకరించి సినిమా తీశారు. సినిమా ఏమైందో మీరు చూశారు. అవును. రీసెంట్గా ఇప్పుడు మంచు ఫ్యామిలీ వాళ్ళే సినిమా తీస్తున్నారు, కన్నప్ప అని చెప్పేసి. కన్నప్ప సినిమాలో నిన్నే ఒక జస్టర్ రిలీజ్ చేశారు, పార్వతీదేవిది. పార్వతీదేవి ఎలా ఉంటారు మామూలుగా మీరు చూసినా కూడా, శక్తి స్వరూపిణి. కానీ శక్తి స్వరూపిణిని బ్యాక్డ్రాప్లో పెట్టి శ్రీజ్ఞాన ప్రసూనాంబ వారికి కనీసం నుదుట బొట్టు లేదు, గాజులు, మట్టెలు, సంప్రదాయ అలంకరణలు ఏవీ లేకుండా ఒక తెల్లచీర కట్టి కూర్చోబెట్టారు. నీకు ఎవడు చెప్పాడు, ఎవడిచ్చాడు ఆ స్వేచ్ఛ నీకు? శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు కాళహస్తులు అలాగే ఉన్నారా ఇప్పుడు? లేదుగా. స్వర్ణ కవచాలంకృత ఆ తల్లి. మరి నువ్వు ఎందుకు ఇలా బొట్టు తీసేసి అలంకరణలు తీసేసి ఎందుకు చూపించావు? అంటే నీ పచ్చికూడు, నీ పాడి సినిమాలు తీయటం కోసం అని చెప్పేసి, నీ డబ్బులు వ్యాపారం కోసం అని చెప్పేసి నువ్వు మా పౌరాణిక పాత్రల్ని కించపరుస్తూ ఉంటే, వక్రీకరిస్తూ ఉంటే మేము చేతులు ముడుచుకు చూస్తూ కూర్చోవాలా? వేదిక మీద అది హిందూ శంఖారావం అని చెప్పేది అన్నారు. అక్కడ హిందువులందరూ కలిశారు కాబట్టి హిందువులందరికీ ఈ సమస్య అర్థం కావాలని చెప్పేసి, ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి మా ఇండస్ట్రీ తరఫున కూడా కొన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి వాటన్నిటి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి అన్నారు. ఇంకోటి ఏం చేస్తారంటే, మా వాళ్ళు చేసిన తప్పులు తప్ప మిగతా అన్నీ మాట్లాడదామండి అంటారు. ఆయన నా తప్పుల నుంచి మొదలుపెట్టి అంటూ చెప్పి నాతో సహా నాకు ఇక్కడ మాట్లాడే అర్హత రావాలి అంటే ఫస్ట్ నేను క్షమాపణ చెప్పాలి అన్నారు. ఈరోజు చాలామంది మరుగుతూ ఉన్నారు, గతంలో ఆయన కూడా చాలా పాటలు రాశాడు కదా, అవి అన్నిటికీ కలిపి క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అబ్బాయి నిన్ను క్షమించం అనేంత రాక్షసత్వం హిందూ ధర్మంలో అయితే లేదండి. కాబట్టి అనంత శ్రీరామ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మాట్లాడదగినవి. ఆ వేదిక నుంచి పిలుపునివ్వాల్సిన వ్యాఖ్యలు ఇచ్చారు. దీనిలో ఏ కాంట్రవర్సీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.